record 1, 2, 3, start. Before we go to the church prayer, let us read one verse from the word of God. మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని గ్రంథంలోంచి ఒక వాక్యం చదువుకుందాం. Book of Hebrews chapter 4 verse 16. We all join together and read. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Hebrews chapter 4 verse 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. Let us therefore come boldly unto the throne of grace. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదుము. May the Lord add a blessing to this verse and speak to us. ఈ వచనాలు దేవుడు దీవించి మనతో మాట్లాడును గాక. So many of the God's servants say this throne of grace is called throne room. ఈ యొక్క చాలా మంది దేవుని సేవకులు చెప్తారు ఈ యొక్క కృపాసనము అంటే దేవుని యొక్క గదిగా చెప్తారు. So this is the whole book of Hebrews is having the temple service of the Hebrews or the Jewish people. ఇక్కడ హెబ్రీయుల్లో ఉన్నటువంటి ఒక ఆచారంగా వాళ్ళు మందిరంలోనూ లేకపోతే దేవాలయంలోనూ పరిచయం చేస్తూ ఉంటారు. So Jews, the Israelite people, they don't have access to go beyond the veil in the temple or in the tabernacle. ఈ యూదులు ఎప్పుడు కూడా యొక్క దేవాలయంలో ఉన్నటువంటి తెరకు లోపలికి వెళ్ళేటువంటి వారు కాదు. Only Aaron, the high priest, that also once in a year on the day of atonement, he will enter with the blood. అది కూడా అహరోను ఒక్కరే వెళ్ళేవారు. అది కూడా ప్రాయశ్చిత్త దినమున సంవత్సరానికి ఒక్కసారే ఆ యొక్క రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవారు. Any omission or any standard what Lord has told, if you are not following in that most holy place, immediate death will come. ఒకవేళ దేవునితో సమాధానంగా పరిశుద్ధంగా లేనట్లయితే లోపలికి వెళ్ళిన వారు వెంటనే చనిపోతారు. Example, Nadab and Abihu, that Aaron's both the sons, they put strange fire, immediately they died in the holy place. అహరోనుకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు నాదాబు అబీహులు అక్కడ అన్య అగ్ని వచ్చి వారిని అక్కడికక్కడే దహించి వేసింది వారు. So that we find in Leviticus chapter 10 verse 1 and 2. లేవికాండము 10:12లో 1-2లో మనం చూస్తాం దాన్ని. But we have the free access to the throne room. అయితే మనకు అది స్వతంత్రం ఇవ్వబడింది ఆ యొక్క కృపాసనం వద్దకు చేరడానికి. Through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా. It's written in Ephesians chapter 3 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12లో రాయబడి ఉంది. In whom we have boldness and access with confidence by the faith of him. ఆయన అందరికీ విశ్వాసం చే ధైర్యము నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. Because the veil of the temple or the tabernacle rent, that means torn from top to bottom when our Lord Jesus Christ died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి తెర పైనుంచి కింద వరకు చినిగిపోయింది అది. So we have to enter or come boldly to the throne through the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా ఆ యొక్క లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎంతో ధైర్యంగా ప్రవేశించేటువంటి భాగ్యం కలిగి ఉంటున్నాం. Hebrews chapter 10 verse 19 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 చెప్తుంది. Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Jesus. సహోదరులారా, యేసు మన కొరకు ప్రత్యేకించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలది అది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున. So we find the access to the throne consecrated for us through the veil, that is his flesh. That is Hebrews chapter 10 verse 20.
అది 10 హీబ్రూయులకు రాసిన పత్రిక 10:20లో రాయబడి ఉంది. అది ఆయన యొక్క శరీరము, లేకపోతే శరీరము అనే తెర ద్వారా లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. So when we come together in fellowship, we are the church. మనం ఎప్పుడైతే అందరం కలిసి వస్తున్నామో దాన్నే సంఘం అంటాం. The body of Christ. అది దేవుని యొక్క శరీరంగా ఉంది. In Ephesians chapter 5 verse 30, it is written like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 ఈ విధంగా రాయబడి ఉంది. For we are members of his body, of his flesh, and of his bones. Ephesians chapter 5 verse 30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 ఈ విధంగా రాయబడి ఉంది. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. We are his members of his body, of his flesh, and of his bones. ఆయనకు In మనము Telugu శరీరముగా ఉన్నాము, అవయవములుగా ఉన్నాము. అలాగే ఆయనకు మనము బోన్లుగా కూడా ఉన్నామని చెప్పబడతా ఉంది. So can we say that through the church we have access to the throne? Can we say that? మనము సంఘం ద్వారా అటువంటి ప్రవేశం కలిగి ఉన్నామని చెప్పగలుగుతామా? Because through this flesh only he consecrated a way for us. Through the church we have the access to the throne of grace. ఆ యొక్క శరీరము అప్పగించడం ద్వారా ఆయన మనకి ఆ యొక్క లోపలికి ప్రవేశించేటువంటి అనుకూలతను ఆయన అనుమతించాడు మనకి. That's why the church prayer is very important for us. అందుకోసమనే సంఘ ప్రార్థన అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. The Lord has prepared his throne for judgment. In the word of God it's written. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన తీర్పు కోసము సిద్ధపరుస్తూ ఉన్నాడు సమస్తాన్ని. That in Psalms chapter 9 verse 7 it is written, he has prepared his throne for judgment. Psalms chapter 9 verse 7. 9:7లో చెప్పబడతా ఉంది. ఆయన ఆ యొక్క తీర్పు కొరకు సింహాసనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. But we have seen here in Hebrews 4:16 we are approaching the throne of grace. అయితే ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16లో ఆ యొక్క కృపాసనం యొద్దకు మనము చేరుతున్నాము. Why? In order to get mercy. ఎందుకని? అది మనకు కృప కలగాలని చెప్పి. Let us therefore come boldly unto the throne of grace that we may obtain mercy. To receive mercy we are coming to the throne. అది మనము ఆ యొక్క కృపను పొందుకోవడం ద్వారా ఆ యొక్క ధైర్యంతో కృపాసనం యొద్దకు మనం చేరుతూ ఉన్నాం. Though the throne is meant for judgment, yet the mercy is coming out of the throne. We find that. అయితే ఇక్కడ ఆ యొక్క కృపాసనము అంటే అక్కడ జడ్జిమెంట్ అంటే తీర్పిచ్చేటువంటిది అయితే కాదు. దాని నుంచి కృప అనుగ్రహించబడుతూ ఉంటుంది. Say that in Psalms chapter 89 verse 14. కీర్తనలు 18:14లో 89 verse 14. క్షమించండి 89:14. Justice and judgment are the habitation of the throne. Mercy and truth shall go before thy face. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వస్తువులు, నీ సన్నిధాన వర్తులు. So now the whole world is facing the crisis, the pestilence or the plague we can call it. మనం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెగుళ్ళు ఎదుర్కొంటా ఉంది. So pestilence means the result is the high rate of death, that is called pestilence. ఈ తెగులు అంటే ఎక్కువ మరణాను శాతం కలిగి ఉండడమే. So now we are finding the coronavirus, the death rate is very high everywhere. People are dying. ప్రతి చోట కూడా మనం కరోనా గురించి చూసినట్లయితే ఆ యొక్క మరణ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. Lord sent 10 types of plagues to Egyptians. ఐగుప్తు ప్రజల మీద దేవుడు 10 రకాలైనటువంటి తెగుళ్ళు పంపించాడు. You find that in Exodus chapter 8 to 10, in 2 chapters, we find 10 types of plagues.
నిర్గమకాండము 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి అక్కడ. Though there is, Lord has sent, Moses prayed, entreated the Lord 4 times in chapter 8 to 10. 4 times Moses has prayed unto the Lord. నిర్గమకాండం 8-10 వరకు చూస్తే 4 సార్లు ఆయన దేవుణ్ణి వేడుకున్నట్లు కనబడుతుంది అక్కడ. So we are also serving the living God. మనం కూడా సజీవమైనటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము. The God is on the throne. He is the living God on the throne. సజీవమైనటువంటి దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. So let us pray for the mercy of God. మనము దేవుని కృప కోసం మనం ప్రార్థన చేయాలి. In Habakkuk chapter 3 verse 2, it's written, in wrath remember mercy. హబక్కూకు 2:20లో రాయబడి ఉంది. 3:2, Habakkuk 3:2. 3:2లో రాయబడి ఉంది. In wrath remember mercy. ఆ యొక్క ఉగ్రత అది కృపకు గుర్తుగా ఉంటా ఉంది. So Lord is showing his wrath, but in the same time he can show mercy to us. ఆయన ఉగ్రత చూపిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఆయన కృప కూడా చూపిస్తున్నాడు. Lord is good ఎందుకంటే దేవుడు మంచివాడు. and ready to forgive ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. and plenteous in mercy. ఆయన ఎంతో అత్యున్నతమైనటువంటి దయను కృపను అనుగ్రహించేటువంటి వాడు. And to all them that call upon him. ఎంతమంది అయినా సరే ఆయనకు మొరపెట్టవచ్చు. So that is written in Psalms chapter 86 verse 5. కీర్తనలు 85:5వ వచనంలో దాన్ని కనుగొనగలుగుతాము. 86 verse 5. 86:5. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరికీ అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. So let us come to the throne of grace to obtain mercy and grace. అందుకని మనం యొక్క కృప కోసం, కనికరం కోసం ఆ యొక్క కృపాసనం యొద్దకు రావాలి. When? To help in time of need. ఎప్పుడంటే మనకు అవసరత ఉన్నప్పుడు రావాలి మనం. So in Hebrews chapter 4 verse 16, last line it is there, to find grace to help in time of need. అక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడతా ఉంది. అది అవసరం. To find grace to help in time of need. సమయమునకు అది గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. This is the time of need. What we are ఇదే facing మనకి now is ఇప్పుడు మనము ఏదైతే now we మనం have to ఎదుర్కొంటున్నామో we have to plead like one person pleads for his neighbor. In Job it is written. So like that we have to plead the Lord to show mercy to us. మనం ఏదైతే ఒక ఉన్నటువంటి సమయం ఆ సహాయం ఉందో ఆ సహాయం కోసము దేవుని మనము వేడుకునేటువంటి వారంగా ఉండాలి. So for example, we can see a woman came from Canaan and her daughter was grievously sick. ఆ యొక్క కానాను స్త్రీని ఉదాహరణగా మనం తీసుకుంటే ఆమె యొక్క కుమార్తె చాలా అనారోగ్యం చెంది ఉంటుంది. She cried unto the Lord, Lord, please help, heal my daughter. She cried. ఆయన యేసు ప్రభుని వేడుకుంటుంది, ఏడుస్తుంది, మొరపెడుతుంది, నా యొక్క కుమారుని ముట్టండి అని. Lord did not give an answer to her immediately. ఆమెకి ఏమాత్రం కూడా ప్రభు సమాధానం చెప్పినటువంటి వాడుగా లేడు. But in the word of God it is written. అయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. The disciple besought him, it's written. అయితే శిష్యులు they besought, requested, pleaded Lord Jesus Christ. In Matthew chapter 15 verse 23. మత్తయి సువార్త 15:23లో మనం దాన్ని కనుగొనగలం.
They pleaded, besought, they requested very వాళ్ళు much, Lord, వాళ్ళు please. బతిమాలతో help." వాళ్ళు ప్రభువుని చాలా ఇదిగా బతిమాలుతూ ఉన్నారు. ప్రభువా ఆమెను పంపివేయి ఉమ్. అని చెప్పి. So we also have to beseech the Lord, Lord, please help us in the time of need. We need your mercy to heal the people who are dying of the coronavirus. మనం కూడా అదే విధంగా ప్రభువుని వేడుకోవాలి శిష్యులుగా. ఇప్పుడున్నటువంటి కరోనా యొక్క తీవ్రతను తగ్గించమని దాన్ని తీసివేయమని చెప్పి మనం కూడా దేవుణ్ణి బతిమాలుకోవాలి. We have privilege, also we have duty. Both are there for us. మనకి అటువంటి ఆధిక్యత ఉంది, అలాగే మనకు అది ఒక డ్యూటీ కింద కూడా ఉంది. Because we are the children of God, we have the privilege of getting access to his throne, and we have the privilege to pray for others. ఎందుకంటే మనకు ఆ కృపాసనం వద్దకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఆయన పిల్లలం కాబట్టి. అలాగే ఆ యొక్క కృపాసనం వద్దకు వచ్చి మనము ప్రార్థన చేసేటువంటి బాధ్యత కూడా మనకుంది. So at this time of need, we'll ask for the mercy of Lord to touch the suffering people. ఇప్పుడున్నటువంటి సమయోచితమైన సహాయం కొరకు ప్రజల్ని ముట్టమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. So let us approach, let us come to the throne of grace with boldness and to obtain grace and mercy at the time of need. సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరదము. May the Lord add blessing to his words. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.